ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అమ్మాయి గారండి. అమ్మాయి గారా? అవునండి. అడవిలో అనామకుడిగా మిగిలిపోవాల్సిన నేను ఈ రోజు కాలేజ్ లో ఇలా చదువుకుంటున్నానంటే దానికి కారణం అమ్మాయి గారు. ఎవరా అమ్మాయి గారు? చాలా ఏళ్ల క్రితం మా ఊరికి మా ఎంపీ గారు వచ్చారు. ఆయనతో పాటు వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. నువ్వు బాగా చదువుకుని గొప్పోడు కావాలని చెప్పింది. పలకా బలపం ఇచ్చి నాతో అక్షరాలు దిద్దిచ్చింది. ఆ రోజే అమ్మాయి గారికి మాట ఇచ్చానండి, బాగా చదువుకుంటాను, గొప్పోడు అవుతానని. అయితే నాకు బాగా చదువు నేర్పేయండి, గబగబా నేర్చేసుకుని గొప్పోడిని అయిపోతాను. సిటీలో ఉండే మీలాంటి గొప్ప వాళ్ళకి చదువు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ అడవిలో ఉండే మాలాంటి పేదోళ్ళకి చదువు చాలా గొప్ప విషయం అండి. ఆకలితో ఉన్నవాడికి అన్నం విలువ తెలుస్తుంది, చీకట్లో ఉన్నవాడికి దీపం విలువ తెలుస్తుంది. నేను వెలిగే దీపాన్ని అయితే వెలిగించిన దేవత అమ్మాయి గారు. నా ప్రాణం ఉన్నంత వరకు నా గుండెలో ఆ దేవత ఉంటుంది. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టం ఏంటండి, ప్రాణం. గుండెకాయ తీసిమ్మన్నా అనుకోండి, మనం బొండల నుంచి కొబ్బరికాయ తీసిచ్చాను చూడండి, ఆ లెక్కన తీసిచ్చేస్తాను. వస్తానండి.